ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మరోసారి కదలిక మొదలైంది. ఈసారి అతిపెద్ద యూనియన్ తన గళాన్ని వినిపించింది. డిమాండ్ల జాబితా కూడా ఇచ్చింది, గొంతు పెంచింది, హెచ్చరికలు చేసింది, గడువు కూడా విధించింది. గడువులోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఈసారి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ వంతు వచ్చింది. ఇప్పటికే ఆలపర్తి విద్యాసాగర్, బొప్పరాజు వెంకటేశ్వర్లు తమ హెచ్చరికలను ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అయితే కెఆర్ సూర్యనారాయణ ఈ డిమాండ్లో కొన్ని కొత్త అంశాలను కూడా చేర్చారు. గత 7-8 సంవత్సరాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సుమారు 40 సమస్యల జాబితాను సూర్యనారాయణ ప్రభుత్వానికి నిన్న అందజేశారు. మరోవైపు పీఆర్సీ, ఐఆర్, డిఏలు, డిఆర్ బకాయిలు, పెన్షనర్ల సమస్యలు, హెల్త్ కార్డుల సమస్యలు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఎలానో ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటిగా పేరుకుపోయిన అంశాలన్నీ ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తున్నట్లుగా కనపడుతోంది. అందుకే ఈ తాజా పరిణామాలను కేవలం మరో యూనియన్ సమావేశంగా చూడడం సరిపోదు. ఈ వివరాలన్నీ ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘ నాయకులు నిన్న ఆర్థిక శాఖ అధికారులను కలిశారు. వారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణతో సమావేశమై సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 40 ఉద్యోగ పెన్షనర్ల సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలు ఏవి కొత్తగా వచ్చినవి కావు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జారీ చేసిన ఉత్తర్వులు, ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఉన్నవే. కానీ వాటిలో అనేక సమస్యలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదని సూర్యనారాయణ చెప్తున్నారు. అందుకే ఈసారి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షులకు సూర్యనారాయణ వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోంది. మాట్లాడాం, గుర్తు చేశాం, ఇప్పుడు నిర్ణయం కావాలనే స్థాయిలో ఆయన మాట్లాడుతున్నారు. ఇతర ఉద్యోగ సంఘాల మాటలు కూడా ఇలానే ఉన్నాయి. సూర్యనారాయణ ప్రస్తావించిన పెద్ద సమస్య పెండింగ్ డిఏలు, డిఆర్ల సమస్య. డిఏలు, డిఆర్ల చెల్లింపులకు ప్రభుత్వం జీవోలు జారీ చేసినప్పటికీ ఆ ఉత్తర్వుల ప్రకారం బకాయిలు ఇప్పటి వరకు పూర్తిగా చెల్లించలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశాన్ని సూర్యనారాయణ ఆధ్వర్యంలోని సంఘాలు ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డిఏ బకాయిలు, డిఆర్ బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో, పెన్షనర్ల ఖాతాల్లో జమ కాకపోయినా వాటికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఉద్యోగుల నుంచి కట్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు. అంటే ఉద్యోగుల సమస్య కేవలం డబ్బులు ఎప్పుడు వస్తాయనేది మాత్రమే కాదు, బకాయిలు ఎంత, ఎప్పుడు చెల్లిస్తారో, చెల్లింపుల షెడ్యూల్ ఏంటి, ఇప్పటికే కట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా సమాధానం కావాలని వారు కోరుతున్నారు. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా గుర్తు చేసిన అంశాల్లో సిపిఎస్ కూడా ఒకటి. గతంలో సెప్టెంబర్ 30వ తేదీలోగా సిపిఎస్పై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పిందని వారు గుర్తు చేస్తున్నారు. కానీ ఆ హామీపై ఇప్పటికీ స్పష్టమైన తుది నిర్ణయం రాలేదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ఉద్యోగుల ఆందోళన కేవలం సిపిఎస్పై జీవో జారీ చేశారని సరిపెట్టుకోవడానికి వీల్లేదని వారు అంటున్నారు. ఇది వారి దృష్టిలో రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల ఆర్థిక భద్రతకు సంబంధించిన అంశం. అందుకే సిపిఎస్పై స్పష్టత కోసం ఉద్యోగ సంఘాల ఒత్తిడి కొనసాగుతోంది. వారి ప్రధాన డిమాండ్లలో ఒక ప్రధాన అంశాన్ని మనం గుర్తించాలి. ఏ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారు, ఏ బకాయిని ఎప్పుడు చెల్లిస్తారు, ఏ హామీని ఎప్పుడు అమలు చేస్తారు, ఇవే ఆయన ప్రధానంగా పరిష్కరించమని కోరుతున్నారు. అందుకే కెఆర్ సూర్యనారాయణ విధించిన 4 రోజుల గడువు ప్రకారం 1 రోజుల్లో సమస్యలకు పరిష్కార మార్గం చూపాలి. లేదంటే వచ్చే నెల 1వ తేదీ నుండి తదుపరి కార్యాచరణపై వారు తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఒకేసారి కెఆర్ సూర్యనారాయణ ప్రస్తావించిన 40 సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వానికి ఆర్థికంగా, పరిపాలన పరంగా సులభం కాదు. కానీ ఉద్యోగ సంఘాలు కూడా అన్నింటినీ ఒకే రోజు పరిష్కరించమని చెప్పడం లేదు. ఈ పరిస్థితి కేవలం ఒక ఉద్యోగ సంఘానికి పరిమితం కాలేదు. ఆలపర్తి విద్యాసాగర్ అధ్యక్షతన శనివారం విజయవాడలో జరిగిన ఏపీజీసీ సమావేశంలోనూ, ఆ తదుపరి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూడా పీఆర్సీ, ఐఆర్, డిఏలు, డిఆర్ బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరాన్ని బలంగా ప్రస్తావించారు. లేదంటే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే సమ్మె చేసేందుకు కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో బొప్పరాజు వెంకటేశ్వర అధ్యక్షతన ఆదివారం విజయవాడలో జరిగిన సమావేశంలో కూడా ఇవే అంశాలను ప్రస్తావించారు. ఉద్యోగులకు 5 డిఏలు, పెన్షనర్లకు 5 డిఆర్లు పెండింగ్లో ఉన్నాయని వారు చెప్తున్నారు. కొత్త పీఆర్సీ ఏర్పడి నివేదిక రావడానికి సహజంగానే కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించేందుకు కనీసం 30% మధ్యంతర భృతి ప్రకటించాలని 2 జేఏసీలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో పీఆర్సీ ప్రక్రియను 5% మధ్యంతర భృతి సంగతిని వారు ప్రస్తావిస్తున్నారు. అక్కడిలాగే తమకు కూడా వెంటనే పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించాలని, ఐఆర్ ప్రకటించాలని వారు కోరుతున్నారు. కొత్త పీఆర్సీ కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్న సమయంలో గత పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా చెల్లించలేదని, వాటికి ఎప్పుడు మోక్షం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
మరోవైపు 2022 నుండి పెండింగ్లో ఉన్న ఎర్న్ లీవ్ ఎన్కాష్మెంటు, సరెండర్ లీవ్ బిల్లులు కూడా చెల్లించాల్సి ఉందని, కనీసం ప్రతి ఉద్యోగికి లేదా ప్రతి పెన్షనర్కు ఎంత మొత్తం బకాయి ఉందో పే స్లిప్పుల్లో స్పష్టంగా నమోదు చేయాలని వారు కోరుతున్నారు. ఈ డిమాండ్ను ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ కూడా గతంలో అనేక మార్లు ప్రస్తావించినట్లుగా సంఘాలు చెప్తున్నాయి. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారికంగా నోటీస్ అందజేశారు. జూలై 1 నుండి జూలై 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయినా స్పష్టమైన పరిష్కార మార్గం కనిపించకపోవడంతో ఇప్పుడు మరోసారి బొప్పరాజు ఆర్థిక శాఖ అధికారులను కూడా కలిసి వినతి పత్రాలను ఇచ్చారు. వినతి పత్రాలు ఇస్తున్నారు, సమావేశాలు జరుగుతున్నాయి, కానీ ఉద్యోగ సంఘాలు కోరుతున్న తుది నిర్ణయాలు మాత్రం ఎందుకు రావడం లేదు? ఇది అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాల మధ్య అన్ని అంశాలపై పూర్తి ఏకాభిప్రాయం ఉందని చెప్పలేకపోయినా బకాయిలు, పీఆర్సీ, ఐఆర్, డిఏలు, డిఆర్లు, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, పెన్షనర్ల 3% అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వంటి కొన్ని ప్రధాన అంశాలపై మాత్రం ఏకాభిప్రాయం ఉంది. ఉద్యోగుల సమస్యలతో పాటు పెన్షనర్ల సమస్యలు కూడా ఇప్పుడు అందరి చర్చల్లో భాగమవుతున్నాయి. ముఖ్యంగా 3% అదనపు క్వాంటమ్ పెన్షన్ పునరుద్ధరణ డిమాండ్ ముందుకొచ్చింది. 70-75 సంవత్సరాల వయసులో ఉన్న పెన్షనర్లకు గతంలో ఉన్న అదనపు పెన్షన్ ప్రయోజనాలను 3% తగ్గించారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని సంఘాలు కోరుతున్నాయి. అలాగే ఎన్నికల హామీ మేరకు పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో ముఖ్యమైన అంశం హెల్త్ కార్డులు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, నగదు రహిత చికిత్సను అందిస్తామని చెప్పిన హామీ ఏమైందని బొప్పరాజు ఆదివారం ప్రశ్నించారు. ఇక రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలతో పాటు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల 27 ప్రధాన డిమాండ్లను ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకువెళ్లామని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా ఆదివారం తెలియజేశారు. ఆగస్టు 15వ తేదీలోపు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డెడ్ లైన్ విధించారని గతంలో చెప్పుకున్నాం. ఈ తేదీ వరకు ప్రభుత్వం నుండి స్పష్టమైన నిర్ణయాలు రాకపోతే అదే వారంలో విజయవాడలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించి తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అంటే ప్రస్తుతం ఉద్యోగ సంఘాల ఉద్యమం ఒక కీలక దశలోనికి ప్రవేశించిందని చెప్పుకోవచ్చు. మాటల దశ నుండి కార్యాచరణ దశకు వెళ్లే అవకాశం ఉందా? అదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రశ్న. మొదట సమావేశాలు, వినతి పత్రాలు, అధికారులతో చర్చలు. అవి ఫలించకపోతే సచివాలయం ముట్టడి, జిల్లా కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు, రాష్ట్ర వ్యాప్త నిరసనలు వంటి కార్యక్రమాలకు వెళ్లే అవకాశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అంతిమంగా విద్యాసాగర్ హెచ్చరికల ప్రకారం అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెళ్లే అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు. లేదా బొప్పరాజు హెచ్చరికల ప్రకారం ఆగస్టు 15 నాటికి ఏ నిర్ణయాలు తీసుకుంటుంది, లేదా సూర్యనారాయణ చెప్పినట్లు నెల రోజుల గడువులోగా పరిష్కారం కాకపోతే ఏం చర్యలు తీసుకోబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మొత్తం పరిణామాన్ని విశ్లేషిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగుల అసంతృప్తి కేవలం మాకు డబ్బులు ఇవ్వండి అనే స్థాయిలో లేదు. మాకు రావాల్సిన బకాయి ఎంత, ఎప్పుడు వస్తుంది, పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు, ఐఆర్ ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, డిఏలు, డిఆర్లు ఎప్పుడు మంజూరు చేస్తారు, ఓపీఎస్ ఎప్పటి నుండి పూర్తి స్థాయిలో అమలు చేస్తారు, పెన్షన్ల సమస్యలు ఎప్పుడు తీరుస్తారు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి, వీటిపైనే ఉద్యోగ సంఘాలకు స్పష్టత కావాలి. ప్రభుత్వం కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించలేకపోయినా వాటికి సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇస్తే పరిస్థితి కొంతవరకు మారే అవకాశం ఉంది. కానీ మళ్ళీ అదేవిధంగా హామీలు, సమావేశాలు, చర్చలకే పరిమితమైతేనే అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ ఉద్యోగ సంఘాలు ఒకవైపు సుమారు 40 పెండింగ్ సమస్యలపై నెల రోజుల గడువు పెట్టాయి. మరోవైపు ఆగస్టు 15వ తేదీలోపు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని మరో డెడ్ లైన్ ముందుకు వచ్చింది. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడబోమని మరో జేఏసీ పిలుపునిచ్చింది. ఈ గడువుల్లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్న దశల వారీ ఉద్యమం నిజంగానే తదుపరి స్థాయికి వెళ్తుందా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్పందనపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి విలువైన సమాచారం మీకు మా ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.